హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆల్మోస్ట్ అది మీరు లాగిన్ అయితే పెట్టుకోవడం చాలా ఈజీ ప్రాసెసే. సో చాలామంది ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ చేసి ఉంటారు. నేను కూడా చాలా వరకు చేశాను. ఈ ప్రయారిటీ లిస్ట్ పెట్టడం అయితే చేయడం జరిగింది, ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ అనే ప్యాకేజ్లో చేరారో వాళ్ళకి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్లో మాకు సీట్ వస్తుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం. అండ్ ఒకవేళ మీకు సీట్ వస్తే ఎప్పటి వరకు మీకు వస్తుంది అండ్ మీకు వచ్చినట్లు ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ 2024లో కూడా ఇలానే లేట్ అయింది. సో ఫస్ట్ రౌండ్లో నింపిన సీట్స్కి కట్ ఆఫ్ ఎలా ఉందో ఈసారి అలా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్లో సీట్లు కాస్త మిగులుతాయి, సెకండ్ రౌండ్ వరకు ఇంకొంచెం కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది, ఇంకా తర్వాత కష్టం కాదు. సో ఫస్ట్ రౌండ్ లేట్ వరకు వచ్చిందో చూద్దాం, ఆ తర్వాత మీకు సీట్ వస్తే మీకు ఎలా తెలుస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చూద్దాం. ఓపెన్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2838 వరకు కట్ అయింది లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్లో. అండ్ అక్కడ అదే కట్ ఆఫ్ దగ్గర ఇప్పుడు మనకున్న మార్క్స్ 428 వరకు ఉన్నాయి. అంటే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రావాలంటే దాదాపుగా మీకు 427 నుంచి 430 వరకు వస్తే ఫస్ట్ రౌండ్లో వస్తుంది. మరి మిగతా వాళ్ళకి రాదా అంటే వస్తుంది, కాకపోతే సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయాలి. 2838 ఆల్మోస్ట్ 4000 వరకు వస్తుంది ఓపెన్లో. ఓకేనా? సో సెకండ్ రౌండ్లో కూడా ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో రాని వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కంప్లీట్గా 57 కాలేజెస్ అవైలబుల్ ఉంటున్నాయి. మైనార్టీ అయితే ఇంకా +4 ఎక్స్ట్రా అవైలబుల్ ఉంటాయి. మొత్తం పెట్టేయండి వెబ్ ఆప్షన్స్, మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. వెబ్ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో పెడతారో మీ ఇష్టం, మీకు రావాల్సిన కాలేజ్ ఎక్కడున్నా వస్తుంది, అదే వెబ్ ఆప్షన్స్ అంటే. సో జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ బీసీఏ చూసినట్లయితే మనకు 2024లో 8205 వరకు వచ్చింది ర్యాంక్. ఇది మెరిట్ లిస్ట్లో ర్యాంక్. మరి ఎంతమంది బీసీఏ వాళ్ళకి వచ్చిందంటే 365 మెంబర్స్కి వచ్చింది. ఇప్పుడు ఇదే దగ్గర ఉన్న మార్క్స్ అయితే 358 అండ్ 365 స్టూడెంట్స్ వరకు ఉన్న మార్క్ అయితే 355. సో ఓవరాల్గా చూస్తే బీసీఏలో కాస్త కాంపిటీషన్ అనేది పెద్దగా అంటే పోయినసారి కంటే సార్ స్టూడెంట్స్ పెరగలేదు, యాస్టీజ్ ఉంది ఆల్మోస్ట్. కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, 355 నుంచి 358 మధ్యలో ఫస్ట్ రౌండ్లో ఉంటుంది. మిగతా వాళ్ళకి సీటు రాదని కాదు, ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మాత్రమే, గవర్నమెంట్ ప్రైవేట్ అని కాదు. డైరెక్ట్ ఎంబీబీఎస్ రావడానికి కట్ ఆఫ్ అనమాట. అంటే ప్రైవేట్ కాలేజ్లో లీస్ట్ ఏ కాలేజ్ అయితే ఉంటుందో దాంట్లో కట్ ఆఫ్. ఓకేనా? సో సెకండ్ రౌండ్లో కూడా వస్తుంది కొందరికి సీట్ ఇంకా. అండ్ నెక్స్ట్ బీసీబీ చూస్తే కట్ అయింది 3380 ర్యాంక్ మెరిట్ లిస్ట్లో. అండ్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చిందంటే 676. అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ ఈసారి 419 అండ్ ఇంతమందిని కౌంట్ చేస్తున్న మార్క్స్ 418. సో దీని కాంబినేషన్ పెద్ద మారలేదు. బీసీబీలో మీకు ఈసారి సీట్ రావాలంటే 470 into 420 మధ్యలో ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది ఫస్ట్ రౌండ్లో. ఓకేనా? సెకండ్ రౌండ్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ కట్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇది మనకు ఫస్ట్ రౌండ్ వరకు చెప్తున్నాం. ఇది బీసీసీ చూస్తే 7671 మెరిట్ ర్యాంక్ వరకు వచ్చింది, 54 బీసీసీ స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ 364 అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ 364. సో ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ లానే ఇది రిపీట్ అవుతుంది. దీంట్లో పెద్ద కాంపిటీషన్ పెరగడం తగ్గడం అయితే జరగలేదు. కాబట్టి 362 నుంచి 365 ఉంటే బీసీసీలో ఫస్ట్ రౌండ్లో ఏదో చివరి కట్ ఆఫ్ అయిన కాలేజీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ ఫస్ట్ రౌండ్. మళ్ళీ చూశాక మీరు ఇదేనా కట్ ఆఫ్, ఇది గవర్నమెంటా ప్రైవేట్ అని అడుగుతారు. అన్ని కాలేజీల్లో ఇంకా లాస్ట్ ఈ కాలేజీలో సీట్ వచ్చింది అనే దాంట్లో కట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్ రావడానికి. బీసీడీ చూస్తే 3197 ర్యాంక్ వరకు వచ్చింది అండ్ 469 స్టూడెంట్స్కి వచ్చింది. 3197కు ఉన్న మార్క్స్ 422 అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ 432. అంటే బీసీడీలో చాలా బీభత్సంగా స్టూడెంట్స్ పెరిగారు. సో వీళ్ళ కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఓపెన్లో వెళ్ళిపోతారు, ఎంఆర్సీలు వస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఇప్పుడు నేర్చుకోలేరు దాదాపుగా. నేను చెప్తా డైరెక్ట్ కట్ ఆఫ్ అయితే ఒక 422 నుంచి 425 వరకు ఉండవచ్చు ఫస్ట్ రౌండ్. ఓకేనా? పెరిగినా కూడా వీళ్ళంతా ఓపెన్లో వెళ్ళి ఎంఆర్సీలు అవి ఇంక్రీజ్ అయ్యి ఇలా అవుతుందన్నమాట కట్ ఆఫ్. బీసీఈ చూద్దాం. ఓపెన్లో అయితే 4076 వరకు వచ్చింది అండ్ టోటల్ 489 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ ఈ 4076 అనేది ఇక్కడ ఉన్న మార్క్స్ ఈసారి 408 అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ 410. కాస్త తేడా ఉందంతే. సో వీళ్ళకు 409 నుంచి 12 మధ్య ఉంటే వచ్చేస్తుంది. 409 నుంచి 412 మధ్యలో ఉంటే బీసీఈ సీట్ అయితే వచ్చేస్తుంది.
మైనార్టీ అండ్ బీసీ సేమ్ ఉంటాయి కాబట్టి నేను స్పెషల్గా చెప్పాను. అండ్ SC1 అయితే ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది. SC2 అయితే 363 to 5 365. SC3 అయితే 375 to 378 మధ్యలో ఉంటే ఫస్ట్ రౌండ్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ST చూసినట్లయితే 378 to 381 మధ్యలో ఉన్న వారికి ఫస్ట్ రౌండ్లో వస్తుంది. 378 to 381 మధ్యలో ఉన్న వారికి. ఓకేనా. సో ఇదైతే మీకు ఫస్ట్ రౌండ్లో రావడానికి కట్ ఆఫ్ మార్క్స్ పోయిన సంవత్సరాన్ని బేస్ చేసుకొని. ఓకే, కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళకైతే దాదాపు ఫస్ట్ రౌండ్లో వస్తుంది. మరి మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మీరు స్క్రీన్ మీద చూస్తుంది మనకు 2024లో మన మెంటర్షిప్ స్టూడెంట్కి వచ్చినటువంటి మెసేజ్. ఇది సెకండ్ రౌండ్లో వచ్చింది. సెకండ్ రౌండ్లో ఇప్పుడు ఈ డేట్ నాడు అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. అండ్ మీకు ఫస్ట్ మెసేజ్ వస్తుంది మొబైల్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి అండ్ ఆ PDF అనేది మీకు నెక్స్ట్ డే ఇచ్చారు లాస్ట్ ఇయర్ అయితే. ప్రతిసారి అలానే జరుగుతుంది. సో ఈ మెసేజ్ అయితే మీ మొబైల్కి వస్తుంది. ఈ 12,000 ఈ సైట్లో లాగిన్ అయ్యి మీరు కట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ బిఫోర్ అని ఇక్కడ ఈ డేట్ ఇచ్చారు. అండ్ ఈసారి ఇస్తారు. సో ఇలా మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో మొబైల్ నెంబర్కి ఫస్ట్ మెసేజ్ రిసీవ్ అయినప్పుడు మీకు సీట్ వచ్చినట్లు. ఓకేనా. సో ఇప్పుడు మనకి 18th రోజు కంప్లీట్ అవుతుంది కాబట్టి 19th ఈవినింగ్ లేకుంటే 20 ఈ 2 డేట్స్ నాడు మీకు అలాట్మెంట్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు మెసేజ్లు వస్తాయి. రాగానే మనం వీడియో చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్తో సహా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ అయితే చేయండి.